మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ డివిజన్లోని చెర్లపల్లిలో దుర్గామాత భవన నిర్మాణ కార్మిక సంఘం సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగినది. ఈ ఆవిష్కరణ స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా జరిగినది. స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు వచ్చి మాట్లాడుతూ కార్మికులకు ఈ సంఘం ఇక్కడ కొంతకాలంగా చాలా సేవ చేస్తున్నది అంటూ కొనియాడుతూ కార్మికులకు సొంత భవన నిర్మాణం కోసం కృషి చేస్తామని మాట ఇచ్చారు. కార్మిక సంఘం నాయకులు మందుల మల్లేశం మాట్లాడుతూ కార్మికులకు గత 30-40 ఏళ్లకెళ్ళి సేవ చేస్తుంది మా సంఘం అంటూ వివరించారు. వంశరాజు వెంకటేశం గారు కూడా మాట్లాడారు. అంజాజీ నరసింహ యాకయ్య అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించుకున్నారు. చెర్లపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం భవనం ముందు చెర్లపల్లిలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తర్వాత ఆ చనిపోయిన వారి డబ్బులు మీరే పిల్లకు కాల్ పైన ఇస్తుడు పెళ్ళైన ఇస్తుడు. దయచేసి మేము కూడా మీలాగానే దయచేసి ఏదో ఇక్కడ ఈ రూమ్ ఉన్నది కాబట్టి చేస్తున్నాము. ఆలోచించి మాకు ఏదైనా చేయండి. అందరికీ నమస్కారం. దుర్గామాత భవన నిర్మాణ గారికి ఇక్కడికి విచ్చేసిన భవన నిర్మాణ అన్నలకు అక్కలకు భవన నిర్మాణ సమితి కార్మికులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలు వస్తుంది. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు మరి మేడ్చల్ మల్కాజ్గిరి ఏఎంసీ డైరెక్టర్ నాగిళ్ళ బాలరెడ్డి గారికి, అదేవిధంగా మరి చెర్లపల్లి డివిజన్ జిఎస్ మరి ప్రభు గౌడ్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన అన్న ఆనందరాజు గౌడ్ గారికి, మరి ముదిరాజ్ సంఘ ముద్దుబిడ్డ మరి ఈరోజు ముదిరాజ్ సంఘ ముద్దుబిడ్డ గారికి, అదేవిధంగా మరి కృష్ణన్నకి, మరి ఈరోజు మరి భానుకి, గణేష్కి, మరి వేదిక వెనుక ఉన్న సీనన్నకి, మరి ఈరోజు దుర్గామాత భవన నిర్మాణ సమితి పెద్దలు మరి ప్రెసిడెంట్ గారు మరి వెంకటేష్ అన్న గారికి, మల్లేష్ అన్న గారికి, మరి అమ్మకి, ముందరున్న మరి భవన నిర్మాణ సమితి అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 2 రోజులైతే సంక్రాంతి పండుగ ఉంది. సో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా చక్కగా కూడా అన్న తెలియజేసిండ్రు. గతంలో డాక్టర్ బొంతు రామ్మోహన్ గారు మేయర్గా ఉన్నప్పుడు మరి చెర్లపల్లి ప్రజలందరూ ఆయన వెంట నిలిచి మరి ఆ రోజు కార్పొరేటర్గా గెలిపించి మరి మేయర్గా గెలిపించినందుకు కానుకగా మరి ఈ రోడ్డు మీద ఉన్న భవన నిర్మాణ మరి రూమ్ ఏదైతే ఉందే పోతుంది అని ట్యాంక్ బండికి వెళ్ళినప్పుడు అందరినీ కూడా గౌరవించి మరి అది ఎక్కడికి పోదు అని అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఈ రూమ్ ఇట్లనే ఉంది అని అంటే బొంతు రామ్మోహన్ గారి చలం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ కూడా భవన కార్మికులకు చెందాలని, మరి ఆరోగ్య విషయం పట్ల, అదేవిధంగా మరి పెళ్లిళ్ళు పిల్లలకి గరీబులు ఉంటే అనేక మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మా చేతి నుండి అందించినము. మరి గవర్నమెంట్ నుంచి వచ్చే మహిళా సంఘంలో ఉన్న ఏవైతే ఇస్తా ఉన్నారో అవి కూడా అనేక మందికి భవన కార్మికులకు అందిస్తా ఉన్నాం. ఇన్సూరెన్స్ అయితేనేముంది, హెల్త్ కార్డులు అయితేనేముంది, అన్నీ కూడా ఇచ్చినాను. కాబట్టి మరి ఈ రూమ్ పోకుండా చూడాల్సిన బాధ్యత నా మీదనే ఉంది. కాబట్టి మరి ఎప్పుడు చూసినా ఈ అన్న కలుస్తాడు, ఈ అన్న మరి ఈ అన్నలు ఇద్దరు చెల్లపల్లి వాస్తవ్యులు. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మరి ఇక్కడున్న ఫోన్లే వినిపిస్తుంది కదా, పెద్దలందరికీ కూడా ఎప్పుడు ఎల్లవేళలా ఏం కావాలన్నా కూడా అండగా ఉంటున్నాం. ఇక మీదట కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ
మరి ఇది రోడ్డుకి పోతుంది, ఇది ఇప్పుడే ఏం పోదు, పెన్షన్ కూడా అవసరం లేదు. మరి దీనికి కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటా అంటే కూడా నేను దగ్గరుండి ఎక్స్పాండ్ చేపిస్తా. అది మీరు ఆలోచించుకొని పెద్ద మనిషి చెప్తుంది. అది నేను ఈ గోడ తీసేసి ఆడవారం కట్టుకుందాం కానీ తిరుగుతుందంటే కూడా చేపిస్తా. ఈ 2-3 నెలల్లో రండి పెన్షన్ తీసుకొని. సో ఏదున్నా మరి మహిళలకు సంబంధించిన స్కీమ్స్ 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, మరి ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది. మీకు ఏం డౌట్ ఉన్నా మా దగ్గరికి రావచ్చు. కొత్త పెన్షన్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. మరి ప్రతిదీ కూడా మీకు ఏం సౌకర్యం కావాలన్నా సోమవారం నుంచి శుక్రవారం వరకు పొద్దున 10:30 నుంచి 5 గంటల వరకు ఎప్పుడైనా రండి. మరి మీరు అందరూ మంచిగా ఉంటేనే మేమందరం మంచిగా ఉంటాము. కాబట్టి మరి మీరు మీ చేతులతోటి మీ చేతులకు మొక్కాలి. ఎందుకంటే మరి ఆ చేతితోటి తాపి పట్టుకొని ఎత్తే పెడితేనే మేము మంచిగా చల్లగా నీడ పట్టి ఉంటాం. కాబట్టి మీరు అనేవాళ్ళు కీలకమైన వాళ్ళు. కాబట్టి మీ అందరి సందర్భంగా తెలియజేస్తూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు పిలిచినందుకు పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి క్యాలెండర్ అంటే మనందరికీ తెలుసు, మంచికి చెడుకి మరి పండుగలు వచ్చినాయి, పబ్బాలు వచ్చినాయి, మరి వారాలన్నీ తెలియనికి మరి ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను పిలుస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు.